పేరు కే జయంతి. నేను బాబు జగ్జీవన్ రామ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. నా మనసులో ముద్రపడ్డ భావాలను ప్రతిబింబించడమే నా ఈ కవిత. స్వార్థపు నీడలో మనిషితనం. మనిషి గుండెల్లో దాగున్నది ప్రేమ కాదు, స్వార్థమే. మాటల్లో మాధుర్యం ఉన్నా లోపల మాత్రం లాభాలే. అవసరం ఉన్నప్పుడే దగ్గరయ్యే బంధాలు, అవసరం తీరగానే చెదిరిపోతున్న సంబంధాలు. చూపుల్లో చలువ చూపించి మనసు గెలుస్తారు. అదే మనసుని తర్వాత లెక్కల్లో పెట్టి అమ్మేస్తారు. స్నేహం పేరుతో చేసే నాటకాలు చాలయ్యాయి. ఈ కాలంలో నిజం కంటే నటనలు ఎక్కువయ్యాయి. నవ్వుల్లో కళ్ళల్లో కాదు, అవసరాల్లో పుడుతున్నాయి. మనసులు కాదు, లాభాలే ఇప్పుడు కలుస్తున్నాయి. స్వార్థం కోసం సంబంధాలు నిర్మించే మనిషి సమయం రాగానే వాటినే చెరిపేసే మహిషి. మంచి మనసున్నవాడు చివరికి ఓడిపోతున్నాడు, స్వార్థంతో ఉన్నవాడు గెలుస్తున్నాడు. కానీ కాలం అనే తీర్పు ఎప్పుడూ తప్పదు. ముసుగుల వెనక దాగిన ముఖం బయటపడక తప్పదు. స్వార్థం మీద కట్టిన గెలుపు ఒకరోజు ఓడిపోతుంది. నిజాయితీతో వేసిన అడుగు యుగాలు నిలుస్తుంది. మనిషి మారకపోతే మారదు ఈ లోకం. స్వార్థం వదిలితేనే వెలుగుతుంది నిజమైన జీవితం. ప్రేమతో బ్రతికితేనే మనిషి విలువ పెరుగుతుంది. స్వార్థం వదిలితేనే మంచితనం నిలుస్తుంది. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ నాలోని ప్రతిభని గుర్తించి నన్ను ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదికపై నిలబెట్టిన మా వేణు సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.